సో ఈ రోజు వచ్చేసి మీకు ఎంగేజ్మెంట్ లీడ్స్ అండ్ ఈ సంబంధించిన లీడ్స్ అనేది చెప్తాను. సో ఆ తర్వాత యాప్ ప్రమోషన్. సో ఈ మూడింటి గురించి చెప్తాను. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా డిఫికల్టీ అయితే ఉండదు. జస్ట్ ఆ ఎంగేజ్మెంట్ అంటే సో వాటికి సంబంధించినటువంటి ఇవైతే వ్యూస్ ఉంటాయో వీడియోస్ కి, అలా పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడము, ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ప్రాసెస్ మాత్రం ఒకే విధంగా అయితే ఉంటుంది. ప్రాసెస్ అయితే చేంజ్ అవ్వదు. టార్గెట్ ఆడియన్స్ క్లిక్ చేసుకోవడము, దాని తర్వాత లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవడము, దాని తర్వాత ఏజ్ గ్రూప్, తర్వాత ఎక్కడ యాడ్ కనిపించాలి. సో యాడ్ కి సంబంధించిన టెక్స్ట్ అనేది మనకు డిఫాల్ట్ గా మనం ఎంటర్ చేసుకోవాలి. అదే విధంగా అయితే ఉంటుంది, ఎక్కడ డిఫికల్ట్ అయితే ఉండదు. సో ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయండి. సో ఎందుకంటే ఈ లీడ్స్ యాడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీకైనా కానీ ఈ లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓన్ గా ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ మనం రీసెంట్ గా కేరళ వాళ్ళు అండ్ తమిళనాడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాలా రకాలటువంటి ఆయిల్స్ చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, హెయిర్ ఆయిల్స్. సో మీరు రెగ్యులర్ గా చూసుకుంటుంటే ఇన్స్టాగ్రామ్ లో కనీసం అంటే ఒక 3 రీల్స్ చూస్తాను, ఇమీడియట్ గా ఆయిల్ సంబంధించిన ఏదో ఒక ప్రోడక్ట్ వస్తూనే ఉంటది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కలుపుతూ వాళ్ళ ఆయిల్ ప్రిపేర్ చేస్తూ సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి యాడ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓన్ గా ఉంటాయి. లేదనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుకొని సో మాకు ఇంత కమిషన్ తో మీ ప్రొడక్ట్స్ నేను సేల్ చేస్తాను, సో నాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని కానీ ఇస్తారు. సో ఎవరికైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అయితే కావాలి. సో మీరు బిజినెస్ ని ఎన్ని రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు, కానీ యూజ్ చేసేటువంటి మెథడ్ ఏదైతే ఉందో, ఆలోచించే మెథడ్ ఏదైతే ఉందో డిఫరెంట్ లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ కి సో వేరే వాళ్ళు ఆయిల్ బిజినెస్ అయితే పెట్టుకున్నారు, హెయిర్ ఆయిల్ బిజినెస్ అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళ ఒక రీసెంట్ అమౌంట్ ఏం చేసుకుంటూ ఉన్నారు. సో నేను వాళ్ళతో మెసేజ్ చేసి నేను మీకన్నా ఎక్కువగా నేను సేల్స్ అయితే చేస్తాను, అంటే ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తాను. సో అవి ప్రొడక్ట్స్ అంతా కూడా ఇన్కేస్ సేల్ చేసి పెడతాను, నాకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలరు. అంటే ప్రొడక్ట్ ఒక 500 రూపీస్ అనుకోండి, ఇన్కేస్ మాక్సిమం 500 రూపీస్ ఉంటుంది. సో నాకు ఒక ఈచ్ ప్రొడక్ట్ కు 70 రూపీస్ ఇవ్వగలరా అడగచ్చు సింపుల్ గా. సో మీరు ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే కానీ ఫేస్బుక్ లో పేజ్ లో కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఆల్రెడీ ఇన్ఫార్మర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు, అంటే ఎక్కువగా వాళ్ళకు మీన్స్ ఏంటంటే ఫాలోవర్స్ ఉండడం, వాళ్ళు డైలీ రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడుకోండి, మీకు ఒక 1500 ఇస్తాను నా హెయిర్ ఆయిల్ ని ప్రమోట్ చేయండి అని చెప్పారనుకోండి. సో ప్రమోట్ చేస్తారు. ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి లీడ్స్ అన్ని కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ కాంటాక్ట్ కి అయితే వస్తాయి. దాని తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకొని దెన్ డీల్స్ అన్ని క్లోజ్ చేయొచ్చు. ఆ డీల్స్ అన్ని డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడైతే మనం ఎవరి దగ్గర తీసుకున్నామో హెయిర్ ఆయిల్, వాళ్ళ దగ్గరికి పంపించామనుకోండి, వాళ్ళే డెలివరీ అయితే చేస్తారు, మనకు రిపోర్ట్ ఇస్తారు. సో ఈ పర్సన్ కి ఇన్ కేసు డెలివరీ చేశాను, సో పేమెంట్ తీసుకోండి అనేది. సో బేస్డ్ ఆన్ అక్కడ పేమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటేనే మనకి పేమెంట్స్ వస్తాయి. మిస్టేక్ అయ్యానుకోండి పేమెంట్స్ అయితే రావు, వర్క్ చేసి కూడా వేస్ట్. సో ఇందాక ఏంటంటే డిఫరెంట్ గా మాట్లాడుకుంటాను. సో ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకొని వాళ్ళతో నేను బిజినెస్ అయితే చేస్తాను ప్రతి దాంతో కూడా. సో ఇప్పుడు నేను అప్రోచ్ అయ్యేది నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించింది, 1 గ్రామ్ గోల్డ్ సంబంధించినటువంటి వెలుతూరులో అయితే ఉంది. సో వాళ్ళతో నేను మాట్లాడే అయితే పోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంగేజ్మెంట్ అయితే చూద్దాం. సో ఈ ఎంగేజ్మెంట్ లో మనకి చూడండి, సో ఇక్కడ గెట్ మోర్ మెసేజెస్ అండ్ పర్చేస్ త్రూ ది మెసేజింగ్, అంటే మెసేజ్ ద్వారా సో ఎక్కువగా ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవచ్చు, అంటే పర్చేస్ చేసే విధంగా చూసుకోవచ్చు. అలాగే వీడియో వ్యూస్ కు సంబంధించినటువంటి పోస్ట్ ఎంగేజ్మెంట్ ఇది, లైక్ అండ్ రెస్పాన్స్ కు సంబంధించినటువంటి యాడ్ అనమాట. సో కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మాన్యువల్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, సో కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ గా ఏ విధంగా యాడ్ అయితే రన్ చేసామో అదే విధంగా అయితే ఉంటుంది. సో యాడ్ సెట్ లో మాత్రం అండ్ యాడ్ వన్ లో మాత్రం మన డీటెయిల్స్ ఇవ్వాలి. సో దానికి సంబంధించింది అనేది. సో నేను డిజిటల్ స్టోర్ ఎంటర్ చేశాను. ఫ్రీక్వెంట్ గా ఎక్కువ కూడా మెసేజ్ చేయొద్దండి, జస్ట్ నెక్స్ట్ అని మెన్షన్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా యాడ్కి సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మెసేజ్ కాబట్టి కన్వర్సేషన్స్ ఎక్కడి నుంచి రావాలి, మనకు త్రూ కాల్స్ రావాలా, వెబ్సైట్ నుంచి కావాలా, యాప్ నుంచి కావాలా, మనకు ఫేస్బుక్ పేజ్ అయితే ఉంటుందా అక్కడ నుంచి అయితే కావాలనుకున్నారు, ఎక్కడైనా కానీ త్రూ నేనైతే మెసేజ్ సంబంధించిన యాప్స్ అయితే అనుకుంటాను. అండ్ ఆల్ రోల్ వెబ్సైట్స్ కూడా. సో చాలా రకాలటువంటి వెబ్సైట్స్ అయితే ఉంటాయి, న్యూస్ సంబంధించిన వెబ్సైట్స్, అలాగే జాబ్కి సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన ఏవైనా కానీ
సమ్ డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మెసేజ్ సంబంధించి ఉంటాయి కాబట్టి మనం మెసేజ్ మాత్రమే అయితే తీసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏవైతే పేజెస్ అయితే ఉంటాయో ఆ పేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఓన్లీ మెసేజ్ కావాలనుకున్నా కాబట్టి సో నా ఇన్స్టాగ్రామ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ గా మనం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏంటి బడ్జెట్ ఇవ్వాలి, చూడండి బడ్జెట్ మారిపోయింది. ఇక్కడ 560 ఇచ్చింది. సో లాస్ట్ టైం 800 రూపీస్ ఇచ్చింది. ఇక్కడ బడ్జెట్ మాత్రం 100 రూపీస్ అయినా పెట్టుకోండి స్టార్టింగ్ లో కాబట్టి. సో ఇక్కడ మీకు రీచ్ అని తెలుస్తుంది. సో మీరు ఇన్ కేస్ మీరు చేంజ్ చేస్తూ ఉంటే పేమెంట్ ఇక్కడ రిజల్ట్ మాత్రం తేడా తేడా కనిపిస్తుంది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తుంది. సో పర్ డేకి ఎవరు కూడా 10,000 అయితే పెట్టరు. మాక్సిమం 300 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక రేంజ్ లో ఉన్న వాళ్ళు. దాని తర్వాత ఎన్ని రోజులకు పేమెంట్ చేస్తున్నాం అంటే ఎన్ని డోస్ యాడ్ అయితే కావాలి. సో యాడ్కి సంబంధించిన డేట్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని డేట్ కూడా. లేదనుకోండి డిఫాల్ట్ గా కట్ అవుతూ ఉంటుంది, మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంతవరకు కట్ అవుతూనే ఉంటుంది. సో యాడ్ షెడ్యూల్ కూడా అయితే చేసుకోవచ్చు. సో రన్ యాడ్ ఆల్ టైమ్స్, సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేస్తే ఇది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని మాత్రం టచ్ చేయొద్దండి. మనకు కావాల్సింది ఓన్లీ లొకేషన్లో, ఏ లొకేషన్లో యాడ్ కావాలి. సో ఏపీఆర్ తెలంగాణలో మళ్ళీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మళ్ళీ ఏరియాస్ లో నుంచి మళ్ళీ ప్రాపర్ లొకేషన్. సో నియర్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎంటర్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాంటేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో టార్గెట్ ఆడియన్స్ సంబంధించి. సో టార్గెట్ ఆడియన్స్ లో మీరు సెలెక్ట్ చేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్, జెండర్ అండ్ సజెషన్, డీటెయిల్ టార్గెట్. సో ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు డిఫరెంట్ గా. ఇన్కేస్ హెయిర్ ఆయిల్ అనేది కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ కూడా యూజ్ చేస్తారు. ఇన్కేస్ ఎక్కువ ఫీమేల్స్ ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటారు హెయిర్ ఆయిల్స్ కాబట్టి. సో ఎస్పెషల్ గా ఉమెన్ అనేది పెట్టాను. సో వాళ్ళని టార్గెట్ అయితే చేయండి. సో ప్రతి ప్రోడక్ట్ కు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ ని డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. సో డిఫరెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు వీడియోని మాత్రమే సజెషన్ చేయండి, ఇమేజ్ ని మాత్రం సజెషన్ చేయొద్దండి. సో కొన్ని టైమ్స్ ఒకరి క్లయింట్స్ ఇచ్చినా కానీ మీరే చేసుకున్నా కానీ ఒకసారి ఆ ఇమేజ్ యాడ్ చూసుకోండి, ఒకసారి వీడియో యాడ్ చూసుకోండి. సో రెండింటికి మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. అనలిటిక్స్ లో మీకు రిపోర్ట్ వస్తుంది. సో రిపోర్ట్ అని కూడా మెటా యాడ్స్ అనేది మీరు ప్లే స్టోర్ లో అవైలబుల్ అయితే ఉంటుంది, అక్కడ రిజల్ట్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా మీకు ఏ నచ్చిన యాడ్ అయితే తీసుకుంటే ఆ యాడ్ అయితే తీసుకోండి. తర్వాత మీడియాని సెలెక్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ ఎంటర్ చేయండి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత హెడ్ లైన్ మాత్రం చాట్ విత్ అస్ అని మెన్షన్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్ అంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మాత్రం లర్న్ మోర్ అని క్లిక్ చేసుకోండి, లేదా షాప్ నవ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన షాప్ కాబట్టి ఈ ప్రోడక్ట్ కాబట్టి సో షాప్ నవ్ అని మెన్షన్ అయితే చేయండి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. సింపుల్ గా ఆ ప్రోడక్ట్ మాత్రం రివ్యూ వెళ్ళిపోయింది. సో 24 hours లో మనకు ఆటోమేటిక్గా అప్డేట్ ఇస్తుంది. సో అప్డేట్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక మిస్టేక్ అయితే మిస్టేక్ ఇస్తుంది, లేదనుకోండి డిఫాల్ట్గా వదిలేస్తుంది. ఆటోమేటిక్ అప్పటి నుంచి యాడ్ రన్ అవుతుంది. మాక్సిమం నేను ఇంతవరకు యాడ్ రన్ చేస్తే మాక్సిమం 1 hour లో యాడ్ పబ్లిష్ అయిపోయింది, ఏ యాడ్ అయినా కానీ. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో మైండ్ పేజ్ లో రీసెంట్ గా వర్క్ చేస్తున్నారు ఫేస్బుక్ యాడ్స్ పైన. సో డిఫాల్ట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో డైరెక్ట్ గా ఏమైనా యాడ్స్ వస్తే ఇమీడియట్ గా డిస్పస్ చేసే విధంగా అయితే చాలా మంది ఉన్నారు. సో వీటిపైన ఇంకేమైనా డౌట్ ఉందా అండి? ఎనీ వన్ డౌట్స్? అండ్ థామస్ గారు ఐ థింక్ లైవ్ లో ఉన్నారు అనుకోండి. ఉన్నానండి. సో అందుకే డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్లీ నాకు బిజినెస్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. అప్పుడప్పుడు ఓకే మ్యామ్. ప్రమోట్ యువర్ పేజ్ అని వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది? ప్రమోట్ అంటే మన యాడ్ మ్యామ్. మీరు ప్రమోట్ అని అదే క్లిక్ చేయండి, సేమ్ ఇదే ఆటోమేటిక్ కదా. యాడ్ వెళ్ళిపోయింది. అవునవును, సేమ్ ఇదే మ్యామ్. మినిమం 300 అవును అని మ్యామ్, చెప్తున్నారు. అవును. రీసెంట్ గా ఫేస్బుక్ వాళ్ళు కూడా ఇంకేస్ వాట్సాప్ వాళ్ళు కూడా యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే. సో మీరు బిజినెస్ వాట్సాప్ యూజ్ చేస్తుంటే మీకు రైట్ కార్నర్ లో కనిపిస్తా ఉంటది బూస్ట్ అవునవును, చేసుకోని. మీరు ఏదైనా స్టేటస్ పెడితే బూస్ట్ బూస్ట్ చేసుకోమని ఓపెన్ పెడతారు. అవును. అది కూడా అది ఫేస్బుక్ లో కనెక్ట్ అవుతుంది. ఆ, డౌట్ క్లియర్? ఓకే ఓకే. ఇంకా ఇన్ కేస్ సురేఖ గారు విజయవాడ
ఇంకేస్ డౌట్స్ ఉన్నాయండి? లేదు లేదు. ఓకే మ్యామ్. సురేఖ మ్యామ్, హైదరాబాద్. ఆ, లేదు లేదు, డౌట్ ఏం లేదు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఏ బిజినెస్ అయినా కానీ లీడ్స్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని కానీ, అంటే ఎక్కువగా రీచ్ అవ్వాలన్నా కానీ కస్టమర్స్ కి, సో ఏం చేస్తారంటే ఈ లీడ్స్ యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక ఫామ్ ఇచ్చినా కానీ ఆ ఫామ్ ఫిల్అప్ చేయమంటారు. ఇన్కేస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. ఇన్కేస్ జాబ్ డీటెయిల్స్ ఏదైనా యాడ్ రన్ చేశారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయమంటది. మీ పేరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, సో మీ గ్రాడ్యుయేషన్స్ అంటే మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో స్కిల్స్ ఏంటి, తర్వాత ఎక్కడైనా ప్రీవియస్ గా వర్క్ చేస్తారని డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఫామ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ ఏదైనా కానీ గూగుల్ ఫామ్ మరి ఏదైనా కానీ, నేను మాక్సిమం కన్వర్షన్స్ మెసేజెస్ కానీ ఆర్ కాల్స్ ద్వారానే కానీ ఈ రెండింటిని మాత్రమే తీసుకుంటాను. మిగతా ఏవి కూడా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లీడ్స్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మెసేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ మెసేజర్ కానీ ఆర్ కాల్స్ మాత్రమే తీసుకోండి. సో ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర కస్టమర్ నుంచి మనకు నెంబర్ వచ్చింది అనుకోండి, ఇట్ మీన్స్ తను ఏదైనా గ్రూప్ లోకి యాడ్ చేసామనుకోండి, సో తని ఇప్పుడు పర్చేజ్ చేయకపోయినా కానీ రేపు ఏ టైంలో ఎవరైనా ఇన్కేస్ వేరే ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కదా కాంటాక్ట్ నెంబర్ మనకి. సో అందుకోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడికి మెసేజెస్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి త్రూ బిజినెస్ మాట్లాడుకుంటారు. ఇన్కేస్ ఏదైతే ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేస్తారో, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం, వాళ్ళతో మాట్లాడుకోవడం. ఇన్కేస్ సైట్ విజిట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, సో సైట్కి రండి, నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి, ఏదో ఒక చెప్పి ఆ ప్రోడక్ట్ డీల్ క్లోజ్ చేస్తారు. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా చాలా పాపులర్ అయినాయి, ప్రతి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు ఈ లీడ్స్ అనేది. సో దానికి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మాత్రం మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ గా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదానికైనా కామన్. సో యాడ్ సెట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అని ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాన్వర్జేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏ విధంగా కావాలి, కాల్స్ కావాలా, యాప్ త్రూ కావాలా, లేదా ఇన్స్టంట్ ఫార్మ్స్ కావాలా, మెసేజర్ నుంచి కావాలా, వాట్సాప్ నుంచి అయితే కావాలా, గుర్తుపెట్టుకోండి. సో కాన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. త్రూ వెబ్సైట్ నుంచి కావాలా, ఇన్స్టంట్ ఫామ్ కావాలా, అంటే మీరే ఒక ఫామ్ క్రియేట్ చేసి గూగుల్ ఫామ్ లోకి వెళ్ళి ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ లింక్ అని ఇక్కడ అప్డేట్ చేయాలి. సో ఫామ్ సంబంధించిన లింక్ ఏది మీరు అడ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ మీకు థర్డ్ కాలంలో దొరుకుతుంది. సో ఖచ్చితంగా సో త్రూ ఏంటంటే నేను కాల్స్ కాదు, సో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అని అనుకుంటాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, వాట్ ఎవర్ మీ యువర్ చాయిస్. సో డిఫాల్ట్ గా మీరు సెలెక్ట్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి బడ్జెట్ అయితే పెట్టుకోవాలి. సో బడ్జెట్ అనేది మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. దాని తర్వాత వచ్చేసి టార్గెట్ లొకేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత డీటెయిల్ టార్గెట్స్, సో ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. సో ఏజ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఏజ్ లోనే అంటూ జెండర్ లోనే చాలా మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు, అంటే లొకేషన్ లో. సో ఒక ఇన్కేస్ ఒక కస్టమర్ వచ్చేసి, కస్టమర్ కాదు, ఒక డీలర్ వచ్చేసి, సో వాళ్ళది ఏదైనా ఇన్కేస్ ఒక బిజినెస్ ఉందనుకోండి, సో నాకు ఈ టైంలో నాకు బిజినెస్ అయితే కావాలి, సమ్ లొకేషన్ లో నాకు బిజినెస్ లో లొకేషన్ అయితే కావాలి. సో దాని తర్వాత చెప్పిన తర్వాత మిగతాదంతా కూడా మీరే మాన్యువల్ గా చేసుకోవాలి. ప్లాన్ మాత్రం సో ఎక్కడైనా పేపర్ లో కానీ, ఇన్కేస్ మన గ్రాఫ్ రూపంలో కానీ, ఇన్కేస్ ఇక్కడ గూగుల్లో ఇన్కేస్ డాక్స్ ఉంటాయి అక్కడ రూపంలో కానీ మీరు ముందే సెటప్ చేసుకోవాలి. ఒక పర్సన్ మనకు క్లయింట్ గా వచ్చినప్పుడు, సో సమ్ ప్లేస్ లో అయితే చెప్తాడు, ఆ ప్లేస్ లో యాడ్స్ అయితే కావాలి నాకు, సో మీరు క్రియేట్ చేసి ఇవ్వండి, ఇంతమంది మీకు సర్వీస్ ఛార్జెస్ పే చేస్తాను. సర్వీస్ ఛార్జెస్ అనేది మీరే మాట్లాడుకోవచ్చు అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ 500 రూపీస్ అయితే స్టార్ట్ చేసుకోండి కెరియర్ ని. సో ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏదైనా కానీ. దెన్ ఒక 5-6 ఇన్కేస్ ఒక 5 to 10 కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా త్రూ వాట్సాప్ ద్వారానే తీసుకోండి. సో ఎందుకంటే ఇట్ మీన్స్ ఏంటంటే ఆ కస్టమర్ నుంచి ఇచ్చే రివ్యూ వేరే వాళ్ళు ఇన్కేస్ మీ యాడ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా లేదా, సో సమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు రాండమ్, మీరు సరిగ్గా చేయగలరా అని అడుగుతూ ఉంటారు. సో రీసెంట్ గా నేనైతే వీళ్ళకైతే చేసి ఇచ్చాను. సో వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ అయితే చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే
సో నాతో డీల్ కుదుర్చుకోండి, అంటే డీల్ మాట్లాడుకోండి, సో తక్కువలోనే చేసిస్తాం, ఎక్కువగా బిజినెస్ అయితే ఇస్తాము అని చెప్తారు. సో అలా మాట్లాడుకుంటారు ఎక్కువ మంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది మీ చేతుల్లో అయితే ఉంటుంది. సో ప్రాపర్ గా డీల్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. క్లయింట్ అయినా కానీ, ఇన్ కేస్ వేరే పర్సన్ అయినా కానీ. దాని తర్వాత సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీడియా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి చార్ట్ రూపంలో అడుగుతుంది. సో క్రియేట్ అండ్ చార్ట్ క్లిక్ చేసినా కానీ కన్వర్జేషన్ ఉంటుంది డిఫాల్ట్ గా. సో మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి అడుగుతున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్ గా కొన్ని డిఫాల్ట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది. ఆ క్వశ్చన్స్ కూడా ఒకేసారి మనం ఆన్సర్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా కాన్వర్జేషన్స్ వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ కాల్ టు యాక్షన్ ఉందా, సో ఇక్కడ చూసుకోండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనకి కాల్ టు యాక్షన్ కాబట్టి లర్న్ మోర్ అని పెట్టుకోవచ్చు. దెన్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా సో మనకు ఇక్కడ నుంచి లీడ్ వస్తే ఎక్కడికి వస్తుంది అంటే మన ఇన్స్టాగ్రామ్ ఏదైతే మెసేజ్ ఏదైతే ఉందో అక్కడికి మీకు లీడ్స్ వస్తాయి. సో అక్కడ నుంచి త్రూ వాళ్ళతో మాట్లాడుకోవడం, డేట్ క్లోజ్ చేసుకోవడం ఉంటుంది. సో ఇది లీడ్ కి సంబంధించిన యాడ్. సో లీడ్ కి చేసేటప్పుడు ఖచ్చితంగా ముందే ప్లాన్ అయితే ఉండాలండి. ఇన్ కేస్ ఒక డీలర్ కానీ ఎవరైనా ఇన్ కేస్ క్లయింట్ ఇచ్చారంటే ఇమ్మీడియట్ గా మీరు ముందే ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ ప్లాన్ అంతా కూడా రఫ్ గా నోట్ చేసుకోండి. సో నేను ఈ టైంలో యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను, సో బడ్జెట్ ఎంత పెట్టుకోవాలనుకున్నాను, బడ్జెట్ ఎంత ఇవ్వచ్చు. సో తన 1000 రూపీస్ ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 4000 ఇవ్వచ్చు. కానీ పర్ డేకి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో సపోజ్ కి 4000 ఇచ్చానుకోండి, ఇంటూ 8 days మీరు రన్ చేసుకోవచ్చు యాడ్. సో పర్ డేకి 500 రూపీస్, అది రీచ్ ఎక్కువ ఉంటుంది. 100 రూపీస్ అనుకోండి, తక్కువగా మనకు లీడ్స్ అయితే వస్తాయి. సో ఇలా అయితే ఉంటుంది. యాప్ ప్రమోషన్ అంటే మీరు ఇన్స్టాల్ యాప్ సంబంధించినవి ఉంటాయి. ఈ డిఫాల్ట్ గా ఎవరు ఎక్కువ యూజ్ చేయరు. సో మాక్సిమం టు ట్రాఫిక్, అవేర్నెస్, లీడ్స్ అండ్ సేల్స్, వీటికి సంబంధించిన యాడ్స్ మాత్రమే డిఫాల్ట్ గా రన్ చేస్తూ ఉంటారు. సో ప్రొసీజర్ ఒకటే, ఏ యాడ్ రన్ చేసినా ఒకటే, కానీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అవేర్నెస్ అనుకోండి, ఓన్లీ వీడియో వ్యూస్ మాత్రమే అండ్ బ్రాండింగ్ ప్రమోషన్. ట్రాఫిక్ అనుకోండి, ఇట్ మీన్స్ వెబ్సైట్ కి సంబంధించిన క్లిక్స్. ఎంగేజ్మెంట్ అంటే ఇట్ మీన్స్ దానికి సంబంధించిన ఫేస్బుక్ లైక్స్ కానీ, వీడియోస్ కానీ, మీ వ్యూస్ తెప్పియడము. సో దానికి సంబంధించినవి. ఇంకా లీడ్స్ అంటే మీకు ఇందాకైతే విన్నర్గా మన కాల్స్ ఆర్ మెసేజెస్ ఇన్స్టెంట్ ఫామ్ నుంచి. ఇంకా సేల్స్ అంటే ఇట్ మీన్స్ మన ఏదైనా ప్రోడక్ట్ ని సేల్ చేయడం, 40%, 50% ఇలా సేల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఓవరాల్ ఫేస్బుక్ యాడ్స్ కి సంబంధించిన క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా. ప్రజెంట్ ఎక్కడ మీరు యాడ్ రన్ చేస్తారనుకుంటే డిఫాల్ట్ గా చూడండి, ఎక్కువ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, ఆరు ఫేస్బుక్ లో ఉన్నారా, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉన్నారా, యూట్యూబ్ లో అయితే ఉన్నారా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మీరు యాడ్ రన్ చేసుకోండి. మీకు తక్కువ టైంలో రిజల్ట్ అయితే ఎక్కువగా అయితే వస్తుంది. సో యాడ్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో మనం అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఉంటారు, అంటే ఎక్కువగా వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళతో డీల్ మాట్లాడుకొని, సో నాకు ఇది సంబంధించిన వీడియో ఉంది, సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో అయితే పెట్టండి. సో పెట్టిన దానికి ఇన్కేస్ మనం అయితే స్పెండ్ చేసిన మనీ అయితే ఉందో ఆ మనీ వాళ్ళకి పే చేయాల్సి అయితే ఉంది. లేదంటే డైరెక్ట్ గా యాడ్ రన్ చేసుకోవచ్చు. ఎలాగైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్ రావాలి. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మీరు ఈ లీడ్ సర్క్, బిచ్ కుర్కులు, సో ఇలాంటి మిలియన్ ట్రాక్ ఏవైతే ఉన్నాయో ఇవే స్కిల్స్ ఉంటాయి ఎక్కడ కూడా, కానీ హిందీలో అయితే ఉంటాయి. సో చాలా మంది ఫేక్ అనుకుంటారు, కానీ అక్కడ జరిగేదంతా ఇదే. అక్కడ కూడా ఇవే స్కిల్స్ అయితే ఉంటాయి, కానీ ప్రాపర్ గా అక్కడ మెంటర్ ఎక్స్ప్లెయిన్ చేయడు, మీరే కూర్చొని నేర్చుకోవాలి అక్కడ అంతా కూడా. దాని తర్వాత మీరు ఏ విధంగా చేసుకోవాలనేది మీరే ప్లాన్ గీసుకొని, సో అక్కడ మీరు బడ్జెట్ పెట్టుకొని యాడ్ రన్ చేసుకుంటే కష్టం. ఇన్ కేసు వస్తూ ఉంటారు, సో వాళ్ళతో మాట్లాడుకొని ఈ విధంగా మీరు ఏం చేసుకోవచ్చు, పర్ డేకి ఇంత ఏం చేసుకోవచ్చు, మంత్లీ ఇంత ఏం చేసుకోవచ్చు. సో మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే ఉంటాయి. సో ఇలా మాట్లాడుకుంటూ దెన్ డీల్ క్లోజ్ చేయొచ్చు. అక్కడ మెంటర్ దగ్గరే మొత్తం అంతా ఉంటుంది. సో అతను మెంటర్ ఎలాంటిడైనా కానీ ఇన్ కేసు మనకు గైడెన్స్ ఇస్తారో లేదనేది అమౌంట్ పే చేసేటప్పుడే చూసుకోవాలి. ఎనీవన్ డౌట్స్, ఇన్ కేస్ డౌట్స్ ఉంటే అడగండి. ఫేస్బుక్ యాడ్స్ ఇదే విధంగా ఉంటాయి, క్యాంపెయిన్స్ అనేది కూడా. సో మనం సెట్ చేసుకోవడం డిఫరెంట్ ఉంటుంది. సో టుమారో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మన లైవ్ లో నేనైతే యాడ్ రన్ అయితే చేస్తాను.
సో యాడ్ ఏ విధంగా రన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. క్లయింట్స్ ఒక్కొక్క దానికి ఏ విధంగా తెచ్చుకోవాలో ఇన్కేస్ ఫ్రీ టైంలో అయితే తీసుకుంటాను. ఒక రోజు చెప్తాను, సండే రోజు ఆర్ సాటర్డే రోజు అయితే చెప్తాను, ఈవినింగ్ టైంలో అయితే చెప్తాను, ఆర్ మార్నింగ్ తెచ్చి చెప్తాను. మ్యామ్ ఇంకెనీ వన్ డౌట్స్ మ్యామ్? ఇన్కేస్ 3 మెంబర్స్ అయితే ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫేస్బుక్ యాడ్స్ పైన. మీరు రీసెంట్ గా ఏదైనా ఫేస్బుక్ లో ఏదైనా యాడ్ రన్ చేసి ఉన్నారా? అంటే రీసెంట్ గా రీసెంట్ గా అయితే నేను ఫేస్బుక్ లో యాడ్ అయితే రన్ చేయలేదు. ఎందుకంటే క్లయింట్స్ మనకి ఎక్కువ విజిటర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే యాడ్ రన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఎక్కువ రీచ్ అవుతుంది అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో రన్ చేస్తాను. లేదు ఫేస్బుక్ లో ఎక్కువగా ఉందంటే ఫేస్బుక్ లో రన్ చేస్తాను. ప్రొసీజర్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది మ్యామ్. తేడా ఏమైతే ఏమి ఉండదు. సో ఏ విధంగా మీకు యాడ్ ఏ విధంగా సెటప్ చేయాలో చెప్పాను. కానీ బడ్జెట్ పెట్టడంలో మీకు ఆలోచించుకోవాల్సి అయితే ఉంటుంది, టార్గెట్ లొకేషన్ ఆలోచించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రెండు మాత్రం మీరు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోవాలి. సో అందుకే నేను ఏం చెప్పానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 days యాడ్ రన్ చేయండి 100 రూపీస్ పెట్టుకొని. సో మీకు రిజల్ట్ కనిపిస్తుంది అక్కడ. సో ఆ రిజల్ట్ ద్వారా మీరు ఏ యాడ్ ఎక్కడ రన్ చేయాలో మీరు తెలుసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ యాడ్ చూడండి అండ్ ఫేస్బుక్ యాడ్స్ చూడండి, రెండు మీకు ట్రై చేయండి. ఎక్కడ రిజల్ట్ ఉంటే అక్కడ బెటర్గా మూవ్ అవ్వండి. ఓకేనా మ్యామ్? ఓకే ఓకే అండి. ఎగ్జాంపుల్ గా ఏది తీసుకొని రన్ చేయొచ్చు అండి మనం స్టార్ట్అప్ గా? ఇప్పటికైతే అండి స్టార్ట్అప్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో మంచిగా బూమింగ్ లో అయితే ఉంది. సో ఇన్స్టాగ్రామ్ త్రూ వాడుకోవచ్చు బాగా. హోమింగ్ అంటే ఎలా అంటే? అంటే ఎక్కువగా ఆడియన్స్ ఉన్నారు అనమాట. సో మాక్సిమం టు మన ఇండియాలో చూసుకుంటే 3 to 5 hours ఆర్ 7 hours ఇన్స్టాగ్రామ్ లో గడుపుతున్నాం రీల్స్ చేయడము. సో టైం పాస్ గా రీల్స్ చూడము, ఇలాంటివన్నీ ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో ఏంటంటే ఫేస్బుక్ అంతా కొద్దిగా డౌన్ అయింది, ఎందుకంటే ఫేస్బుక్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండింగ్ ఉంది. సో మీరు కూడా వాడుతూ ఉంటారు కదా, తెలిసి ఉంటుంది కదా. అవును. రీసెంట్ గా బరెలెక్క అండ్ సుమతి సంథింగ్ ఏదో నేమ్ అయితే ఉంది, రీసెంట్ గా ఫేమస్ అయ్యారు. ఒక 15,000 స్కూల్ టీచర్ గా ఉండి ఇప్పుడు 1 lakh ఎర్న్ చేస్తుందంట ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు యాడ్స్ వల్ల ఇప్పుడు లీడ్స్ అవంటే కొంచెం వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. మరి అడ్వర్టైజ్మెంట్ వల్ల బెనిఫిట్ ఏంటి? వ్యూస్ వల్ల ఏమన్నా వస్తాయా లేకపోతే అంటే ఎలా ఎక్కువ అని? రీచ్ అవుతుంది కదా మనకి. ఇప్పుడు ఒక వీడియో యాడ్ రన్ చేస్తున్నామంటే ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా అక్కడ. అవును. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన కాంటాక్ట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తాం. అవును. సో ఇప్పుడు తనకు ఆ ప్రొడక్ట్ అవసరం లేదు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రొడక్ట్ కావాలన్నప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంటాడు కదా. ఓకే. ఎగ్జాంపుల్ కండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. సో త్రూ నేను ఎలా యూజ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ యూజ్ చేశాను. సో అక్కడ నుంచి నా క్లయింట్ ద్వారా నేనైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఏవైతే ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఇస్తున్నారో ప్రతి సెమినార్ కి, అంటే ఇన్కేస్ నేను కండక్ట్ చేసేదానికి ఇమీడియట్ గా నేను పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ లో. ఓకే. సో అవన్నీ చూస్తూ ఉన్నారు కొంతమంది, ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తారు. డైలీ ఒక 3 to 4 మెసేజెస్ వస్తాయి. సో 1 or 2 పేమెంట్ అవుతుంది డైలీ కూడా. ఓకే. సో రీసెంట్ గా ఒక హాఫ్ మంత్ లోనే దాదాపు 10K దాకా ఏం చేస్తాను ఓన్లీ ట్రైనింగ్ సార్. ఓకే. సో అలా ఉంటుందండి. సబ్జెక్ట్ వస్తే చాలు, సబ్జెక్ట్ ఎలా అయినా కానీ మన బిజినెస్ ని తీసుకెళ్ళిపోవచ్చు. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడంలోనే టైం స్పెండ్ చేయరు చాలా మంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేర్చుకుంటేనే కదా
ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఉంటది. ఇట్ మీన్స్ ఒక 1 మంత్ మన కెరియర్ గా యాడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకోవచ్చుగా. మంత్లీ ఒక ముగ్గురిని పట్టుకోలేమా కస్టమర్స్ ని, ఇన్కేస్ క్లయింట్స్ ని పట్టుకోలేమా? మాక్సిమం అంటే మాక్సిమం. మనం పెట్టుకోవడమే, పెట్టుబడిలా పెట్టుకొని జస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ పెట్టుకొని చేసుకోవడం. చేసుకుంటే వెళ్ళచ్చు, కానీ ప్రాపర్ గా మన యాడ్స్ అనేది రన్ చేసుకోవాలి. ప్రాపర్ గా నేర్చుకుంటే, స్కిల్ నేర్చుకుంటే ఎప్పుడైనా ఏం చేసుకోవచ్చు అండి. మీకు పార్ట్ టైం ఇన్కమ్ సరిపోతుంది. యాక్టివ్ ఇన్కమ్ మీ శాలరీ ఉందనుకోండి, పార్ట్ టైం ఇన్కమ్ ఇది చేసుకోవచ్చుగా. అవును, మాక్సిమం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అవుతుందండి. రియల్ ఎస్టేట్ అనుకుంటే రియల్ ఎస్టేట్ అవుతుందండి. ఇప్పుడు అందరు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అందరు కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. దాన్ని అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే. మీరు బెస్ట్ ఆఫ్ అయితే ఇంకోటి ఎంత తీసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ కి? సో మాక్సిమం చెప్పాను కదండి, 500 రూపీస్ నుంచి మీరు ఛార్జ్ చేసుకోండి. ఓకే, అంటే రీజనబుల్ గా అడుగుతున్నాను, ఎంత తీసుకోవచ్చు అని. హలో. హలో. హలో.